తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు చట్టం తెలియదా లేకపోతే తనని ఎవరేం చేస్తారులే అన్న ధీమానా? ఎందుకంటే ఏ వ్యక్తికైనా 2 పాన్ నెంబర్లు ఉండటం చట్టరీత్యా నేరం, శిక్షార్హులు కూడా. కానీ గంటాది కళ్ళు మూసేసుకుని తననెవరూ చూడటం లేదనుకునే బాపతు. అందుకే గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు తన భార్య పాన్ నెంబర్ను మార్చేశారు. భార్య శారదా పేరుతో గత ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నెంబర్కు ఈ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నెంబర్కు సంబంధం లేకపోవడంతో దీనివల్ల ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమోనని ఆయన అనుచరులే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు నాటి అఫిడవిట్లో తన సతీమణి శారద పాన్ నెంబరు ABPPG 2215A పేర్కొన్నారు. ప్రతిసారి నియోజకవర్గాన్ని మార్చే అలవాటున్న గంటా ఈసారి పట్టుబట్టి చంద్రబాబు నాయుడిని ఎదిరించి మరీ భీమిలి టికెట్ సాధించుకున్నారు. శుక్రవారం నామినేషన్ వేస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో భార్య శారద పాన్ నెంబర్ మాత్రం ABPPG 2216A పేర్కొన్నారు. అంటే 2215A 2216A నెంబర్లతో దాదాపు ఒకేసారి 2 పాన్ నంబర్లను తీసుకున్నట్లుగా దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఆదాయ పన్ను శాఖ చట్టం ప్రకారం నగదు లావాదేవీలు 2 లక్షల రూపాయలకు మించి జరగకూడదు. ఒకవేళ జరిగితే అది నేరం అవుతుంది. అయితే గంటా శ్రీనివాసరావు తన సతీమణి పేరుతో 2018లో భీమునిపట్నం పరిధిలో భూమిని కొన్నప్పుడు పెద్ద మొత్తంలో నగదు రూపంలోనే చెల్లించడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. 92,98,000 రూపాయలను నగదు రూపంలోనే ఇచ్చినట్లుగా చూపించారు. అంతేకాకుండా మరో 25 లక్షలను RTGS ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్లుగా చూపి సర్వే నంబరు TS నెంబర్ 1490, బ్లాక్ నంబర్ 17, వార్డు నెంబర్ 24లోని 1936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్ నంబర్ను పేర్కొనడంతో పాటు IT రిటర్న్స్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ గంటా శారద 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు ఏ ఒక్క సంవత్సరంలోనూ IT రిటర్న్లు దాఖలు చేయలేదు. వాస్తవానికి ఆ పాన్ నంబర్లను చూసినప్పుడు 2 ఒకే సమయంలో తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది. అయితే IT రిటర్న్ల కోసం ఒకటి, భారీ నగదు లావాదేవీల కోసం మరొకటి వినియోగిస్తూ ఉండవచ్చునని, ఆ రెండింటినీ చెక్ చేస్తే ఆదాయ పన్నును మోసం చేసిన వ్యవహారాలు చాలా వరకు బయటపడతాయని నిపుణులు చెబుతున్నారు. అసలు కథ ఏంటంటే 2018లో తన సతీమణి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తి కోసం పాన్ నంబర్ను ABPPG 2216A గంటా పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా 2019 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ABPPG 2215A పేర్కొన్నారు. అంటే అప్పట్లో కొన్న ఆస్తిని గత ఎన్నికల్లో చూపించలేదు. పైపెచ్చు 2018లో కొనుగోలు చేసిన భూ లావాదేవీలన్నీ నగదు రూపంలోనే సతీమణి పేరుతో కొనసాగించిన గంటా 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో IT రిటర్న్స్ ను కూడా దాఖలు చేయలేదు. ఈ వ్యవహారాన్ని అప్పట్లోనే సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి భూ లావాదేవీల కోసం పేర్కొన్న పాన్ నెంబర్ను అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. నిజానికి ఒకే వ్యక్తికి 2 పాన్ నెంబర్లు ఉండడం చట్టరీత్యా నేరమని, అంతేకాకుండా ఒక్కోసారి ఒక్కో విధంగా ఎన్నికల అఫిడవిట్లో వివరాలివ్వడం కూడా ఎన్నికల కోడ్కు విరుద్ధమని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇలా 2 పాన్ నంబర్లను కలిగి ఉండడం నేరమని, మంత్రిగా పనిచేసిన గంటాకు ఇది తెలియందేమీ కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా అఫిడవిట్ ప్రకారం గంటాపై 7 కేసులున్నాయి. భార్యాభర్తలిద్దరి పేరిట మొత్తం 23.36 కోట్ల రూపాయల స్థిర చరాస్తులున్నాయని, కాకపోతే సొంత కారు మాత్రం లేదని గంటా పేర్కొన్నారు.